హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ బకాయిలకు మోక్షం కలిగేనా ఇప్పుడైనా? ఎందుకంటే ఏపీకి 2,000 కోట్ల నిధులు వచ్చాయండి ఈరోజు. సో ఎన్నికల విధులు చేసినందుకు 5 రోజులు ఈఎస్. ఈ మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు ఉండండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఒక వివరాలకి వచ్చినట్లయితే, సో all the head of the institution, headmasters and medical education officer concerned hereby instructed to preserve the earned leaves 5 days to POs, APOs and ELs, 4 days to OPOs and relevant entire made in the SR. The individuals necessary entries should be made in the service register of the individuals. The receipt of these proceedings should be acknowledged అయితే విడుదల చేయడం జరిగిందండి. సో నారాయణపేట డిఈఓ శ్రీ అబ్దుల్ గని గారు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన 1344 మందికి పీఓ ఏపీఓలకు 5 రోజులు మరియు ఓపీఓలకు 4 రోజులు ఈఎల్స్ జమ చేయాలని తెలుపుతూ ఉత్తర్వులు 14వ తేదీన అయితే తెలియజేశారండి. సో మరొక అంశం ఏంటంటే, ఈరోజే మరో 2,000 కోట్ల అప్పులు అండి. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో 2,000 కోట్లు రుణం అయితే తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ అప్పులు అయితే సమీకరించింది. ఒక 1000 కోట్లకు 17 సంవత్సరాల కాల పరిమితిలో తిరిగి చెల్లించేలా 7.4% వడ్డీతో, అలాగే మరొక 1000 కోట్ల రూపాయలను 20 ఏళ్ల కాల పరిమితితో 7.38% వడ్డీతో తీసుకుందండి. ఈ నిధులు అయితే బుధవారం అనగా ఈరోజు ఖజానాకు రావడం జరిగింది. సో దీంతో అయినా కూడా వేతన జీవులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఇదంతా కూడా డిఏ/డిఆర్ బకాయిలు చెల్లిస్తాలని అయితే ఆశిస్తున్నారండి. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ డిఏ బకాయిలను అయితే చెల్లించడం మొదలు పెట్టేశారు. సో మన ఏపీలో కూడా త్వరగా మొదలు పెడితే మన ఉద్యోగులందరూ కూడా కొద్దిగా గొప్ప అయితే చెల్లింపులు జరగాలని అయితే ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.